హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అండ్ వెల్కమ్ టు అత్త కూడా A to Z సిరీస్. ఇవాళ A to Z సిరీస్లో స్పెషల్ వచ్చేసి జే ఫర్ జొన్న రొట్టె. చాలామంది జొన్న రొట్టె అంటే చాలా కష్టం అనుకుంటారు. బట్ నేను కొన్ని చిన్న చిన్న టిప్స్తో నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను కూడా పెద్ద ప్రొఫెషనల్ అని కాదండి, బిగినర్నే. బట్ నాకు తెలిసిన కొన్ని చిన్న టిప్స్ని మీతో షేర్ చేసుకుంటాను. అది ఎలానో చూసేయండి. నేను ఒక కప్పు జొన్న పిండిని తీసుకున్నాను. అదే కప్పుతో ఒక హాఫ్ కప్ వాటర్ని బాయిలింగ్ పెట్టాను. వాటర్ బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత దానిలోనే జొన్న పిండి యాడ్ చేసుకొని దానిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని అది కూల్ అయ్యే వరకు పక్కన పెట్టేశాను. అది కూల్ అయిన తర్వాత మన జొన్న పిండిని మంచిగా కలుపుకోవాలి. జొన్న రొట్టెకు ఎంత మంచిగా కలుపుకుంటే జొన్న పిండి అంత బాగా వస్తాయి జొన్న రొట్టెలు. అందుకే ఇక్కడ నేను మంచిగా కలుపుకొని పక్కన పెట్టేశాను కొద్దిసేపు. 10 minutes తర్వాత నేను తీసుకున్న జొన్న పిండిని ఒక 3 parts లాగా డివైడ్ చేసుకున్నాను. దాంట్లోనైతే ఫస్ట్ది చేయడం స్టార్ట్ చేసేసానండి. ఇలా చేస్తూ ఉండగా నాకైతే ఒక చిన్న మిస్టేక్ జరిగింది అండి. అది ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇలా చేస్తూ ఉండగా నాకు సైడ్స్కి అంతా పగిలిపోతుంది. అలా ఎంత నేను చేసినా రావడం లేదు, స్లోగా చేసినా అని. ఎందుకు రావడం లేదని మా అత్త ఏమని అడిగితే మా అత్తమ్మ చెప్పారు, అలా మనం పార్ట్స్ లాగా డివైడ్ చేసుకున్న తర్వాత కూడా మనం పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి అట. మంచిగా కలుపుకొని చేయడం వల్ల ఇంకా మంచిగా వస్తుంది, అలా పగలదు అని చెప్పేసి అలా చెప్పడం వల్ల నేను సెకండ్ది మంచిగా కలుపుకొని పిండిని నెక్స్ట్ మంచిగా కలుపుకున్న తర్వాత నేను చపాతీ చేయడం స్టార్ట్ చేశాను. అది మాత్రం చాలా బాగా వచ్చిందండి. అది మీరు కూడా ఒకసారి చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అన్నది. ఇక్కడ మీరు గమనిస్తే నేను జొన్న రొట్టె చేసే ముందు పిండి యాడ్ చేశానంటే మళ్ళీ ఇంకెక్కడ కూడా యాడ్ చేయలేదు. అయినా మనకు జొన్న రొట్టె చూడండి ఎంత బాగా తిరుగుతుందో. అండ్ ఇక్కడ పిండి యాడ్ చేశాను అన్నాను కదండి, అది కూడా జొన్న పిండేనండి, గోధుమ పిండి కాదు. చాలామంది గోధుమ పిండి యాడ్ చేస్తారు అట. బట్ రొట్టెకు జొన్న పిండి యాడ్ చేస్తేనే జొన్న రొట్టె అనేది మెత్తగా వస్తుందని చెప్తున్నారు మా అత్తమ్మ. ఇలాంటి చిన్న చిన్న టిప్సేనండి మనం పాటిస్తే మన జొన్న రొట్టెలు అనేవి చాలా బాగా వస్తాయి. నేను కూడా ఏం పెద్ద ప్రొఫెషనల్ కాదండి, ఇలాంటి చిన్న టిప్స్ని నేర్చుకొని నేను చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ నాకు జొన్న రొట్టె అనేది చేయడం వరకే వచ్చిందండి, ఇంకా కాల్చడం మాత్రం రాలేదు. ఇక్కడ మా అత్తమ్మ జొన్న రొట్టెని కాలుస్తున్నారు. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత జొన్న రొట్టె వేసుకోవాలి. పక్కకు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక క్లాత్ని పెట్టుకొని క్లాత్తో వాటర్ని మొత్తం జొన్న రొట్టె పైన రబ్ చేసుకోవాలి. జొన్న రొట్టె రబ్ చేసుకున్న తర్వాత హీట్ అయ్యే వరకు మనం కొద్దిసేపు వెయిట్ చేయాలండి. ఇది కాల్చడానికి కొద్దిగా టైం పడుతుంది, మనం కాలే వరకు కొద్దిగా వెయిట్ చేయాలి. నార్మల్గా ఇలా వంటలు చేసుకుంటూ ఉంటే మా అత్తమ్మ ఏదో ఒక చిన్న టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటాం. అలా మాట్లాడుకున్న ఈ చిన్న టాపిక్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. అది కూడా క్యాజువల్ టాపికే, ఏంటో చూసేయండి. షుగర్ లేకుండా అన్ని తినాలి, అన్ని తింటుంది. టేస్ట్ చేపల కూరలు అనుకున్నా, పిల్లటి పనులు అనుకున్నా. మరి చిన్నప్పుడు ఏం కాదు, పిల్లగాళ్ళు పెద్ద స్కూల్ పోయేటప్పుడు మా ఇంట్లో ఎప్పుడు ఉంటుండే మా నాన్న వాళ్ళకి అక్కడ చూస్తుంటే అంతే, పెద్దవారిని వేస్తుండే. విన్నారు కదండి మా అత్తమ్మతో చేసిన చిన్న కన్వర్జేషన్. అండ్ ఇక్కడ కన్వర్జేషన్లో మా అత్తమ్మ ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ అత్తమ్మకు డయాబెటీస్ లేకపోయినా జొన్న రొట్టెలు తనకు నచ్చినప్పుడు తినేవారు అని చేయించుకొని. బట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అయితే జొన్న రొట్టె అయితే ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేసేవాళ్ళు, ఆ డయాబెటీస్ వాళ్ళు జొన్న రొట్టెను ఖచ్చితంగా తింటున్నారు. చాలా తక్కువ మంది ఫ్రీక్వెంట్గా తింటారు అండి, ఎక్కువగా జొన్న రొట్టెని తినడానికి అయితే ఇష్టపడరు. బట్ ఇలా చిన్న చిన్న టిప్స్తో చిన్న టిప్స్ని ఫాలో అయ్యి చేస్తే మాత్రం చాలా బాగా వస్తుంది జొన్న రొట్టె. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మీకు వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ జొన్న రొట్టెని మీకు ఏ కర్రీస్తో తినడమో ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చింతపండు పులుసుతో చేసిన కర్రీస్తో తినడం అయితే చాలా ఇష్టం. అంటే ఎగ్ పులుసు, నేను నార్మల్గా చేపల పులుసు తిన్నాను. చాలామంది జొన్న రొట్టె అంటే చేపల పులుసుతో ఇష్టపడతారు, బట్ నాకైతే ఎగ్ పులుసుతో ఇష్టము.
అండ్ ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయానండి, ఈ జొన్న రొట్టె అనేది పచ్చ జొన్నలతో చేసిందండి. అంటే మేమైతే డైరెక్ట్ పచ్చ జొన్నలు కొనుక్కొని వాటిని పిండిలా చేయించుకొని స్టోర్ చేసుకుంటామండి. దాంతో చేసిందండి. ఇలా డైరెక్ట్ పిండి తీసుకోకుండా ఇలా జొన్నలే తీసుకొని ఇలా పిండి చేయించుకొని పెట్టుకుంటాము. అందువల్ల ఇంకా మన హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక్కడ చూడండి, మనకు జొన్న రొట్టె అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీకే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ కేఫర్ ఏంటో గెస్ట్ చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.